పైన పటారం లోన్ లోటారం, పేరు గొప్ప ఊరు దెబ్బ, ఇలాంటి సామెతలు మన ఊరికి అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. ఒక రోజు వర్షం పడేసరికి అందాల విశాఖపట్నం బండారం బయటోడిపోయింది. మన డ్రైనేజీ వ్యవస్థ ఎవ్వరం అగుపడిపోనది. స్మార్ట్ సిటీ, సిటీ ఆఫ్ డెస్టినీ, గీనియ శాఖ, అబ్బో బోలుడని గొప్పలో ఏళ్లు గడుస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. మన ఊర్లోని కాలువలో గెడ్లకి మోత్సం లేదు. చిన్న సినుకులకి రోడ్లు ఈదులు చెత్త కుప్పలలాగా మారిపోతున్నాయి, పెద్ద చెరువుల్లాగా తయారవుతున్నాయి. ప్రజల బతకాలా సవ్వాలా? కాలువలో గెడ్డల్లోని పొడుకులు తీసే తీరిక మున్సిపల్లులకు ఉండదు. వాటిని కబ్జా చేసేసి అంతస్తుల మీద అంతస్తులు కట్టెత్తుంటే జీవీఎంసీలకి సీమ కొట్టదు. కట్టలు చేతికి అందెత్తుంటే అడ్డు కట్టేసిదేవడు. ఇదిగోటి ఆ పాపమే. వర్షాలు పడినప్పుడల్లా విశాఖ వరదైపోతుంది, బురద బురదైపోతుంది. ఊరేలాగా చెరువులాగా మారిపోతుంది. లోతట్టు ప్రాంతాల్లోనైతే ప్రజల బాధలు ఏడ్చి చెబుతాం. నీటిలోనే కాపురం ఉండాలా, చెత్తతోటే సావాసం చెయ్యాలా. ప్రజల ఆరోగ్యాలు సంకనాగిపోతున్నాయి, ఎవడికి పట్టదు. సినుకులు పడితే చాలు సిత్తడే. నాయకులు ఆఫీసర్లకేటి బంగ్లాల్లోని పుత్తడ బొమ్మల్లాగా ఉంటారు. జనమే నరకాన్ని చూడాల్సి వస్తుంది. ముంపు నుండి తప్పించండి మహాప్రభు అని నెత్తి నోరు మొత్తుకున్నారు. రోడ్లే కరిసి గీపెట్టినా ఎవడికి వినబడదు. ఆసియాలోనే యమ స్పీడ్ గా డెవలప్మెంట్ అయిపోతున్న ఇలాంటి సిటీలోని డ్రైనేజీ వ్యవస్థ డొల్లతనం ఎలగేడుతుందో కనబడడం లేదు. ఇదిగోటి వెంకటేశ్వర కాలనీ. ఒకరోజు వర్షానికి దాని అవతారం చూడండి. ఇదిగోటి గాజువాక జోనల్ ఆఫీస్ దగ్గరలోని కుంచుమాంబ కాలనీ. వీళ్ళ అవస్థలో అసలు లుక్ వేయండి. గ్రేటర్ సిటీలోని కాలువలు గెడ్లు ఇలాగే నీటి ఉంటాయి అని ప్రజలు అడుగుతుండ్రు. చిన్న వర్షపాతానికి కూడా నీటి పట్టు ఇది ఇంతవరకు మునిగిపోవడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితులు చూడండి సార్. ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళ చెత్తను తోసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా కూడా జీవీఎంసీ వారు దీన్ని దృష్టిలో తీసుకెళ్లి ఆ గడ్డ ఏంటంటే రోడ్ లెవెల్ ఈ గడ్డ లెవెల్ ఈక్వల్ అయిపోవడం వల్ల గడ్డలో ఏమాత్రం పొంగినా సరే ఈ ఇళ్ల మధ్యకి వచ్చేస్తుంది వాటర్. నేను ఇక్కడ 40 సంవత్సరాల బట్టి కాపురం చేస్తున్నాను. ఈ 40 సంవత్సరాల బట్టి వర్షాకాలం వస్తుందంటే ఈ ప్రాంత వాసులు అందరూ కూడా గుండెలు చేత్తో పట్టుకొని ఉంటున్నారు. ఇంతవరకు ఇన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ ఎవరు కూడా ఇక్కడ ఉన్న స్థానికులకు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇంతమంది కార్పొరేటర్లు వచ్చారు కానీ ఎవరు కూడా దీని మీద ఇక్కడ ఓట్ల టైంలో రావడం పోవడం. ఓ ఆకాశం కన్నమడిపోయినట్టు నాయకులు అధికారులు కబుర్లకేటి తక్కువ లేదు. నోతట్టు ప్రాంతాలు మురికివాడల్లోని పరిస్థితి ఎలాగుందనుకుంటే మెయిన్ రోడ్డుల్లోని బిజీ జంక్షన్ దగ్గరే నీళ్లు జామ్ అయిపోతున్నాయి. ఇదిగోటి పాతగాజువాక జంక్షన్ సర్వీస్ రోడ్లు వేసేసి చేతులు దులిపేసుకున్నారు. కాలువల్ని ఎవడు ఎడల్పు చేస్తాడనుకున్నారో అలా వదిలేసినారు. వర్షాలు కురిసినప్పుడల్లా ఇలాగా ఈ జంక్షన్ పెద్ద చెరువు అయిపోద్ది. ఇలాంటి చిన్నవానకే సిటీ చెరువు అయిపోతే కొండపోతగా పడితే ప్రజలు బోట్లు పడవల మీద వెళ్ళాలేటోనని చిన్నోడు ఆలోచనలో పడ్డాడు. 20 సంవత్సరాలు అయిపోతుంది, కాలు వస్తుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. వస్తున్నారు నాయకులు చూసుకొని వెళ్ళిపోతున్నారు. సరుకులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు. 15 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం. పిల్లలు కూడా భయం వేస్తుంది బయట. వాళ్ళు వచ్చినప్పుడల్లా ప్రజలకి నరకమే, నిద్రలేని రాత్రులే. డ్రైనేజీ సిస్టమ్ మీద చిత్తశుద్ధి లేకపోవడంతో ఎప్పుడూ ఒకదంపుడు స్పీచ్లు తప్ప పనులు చేయకపోవడంతో ఇలాంటి దౌర్భాగ్యం దాపరెత్తంది. నాయకులారా, గ్రేటర్ ఆఫీసర్లారా, మా బాధలు ఎప్పుడు తీరుతారని జనం ప్రశ్న. డ్రైనేజీ సిస్టమ్ బాగు చేయండర్రు అని చిన్నోడు దరువు.